సూర్య భగవానుడి పుట్టినరోజును పురస్కరించుకొని రథసప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ముస్తాబైంది. తిరుమలేశుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయి. పవిత్రమైన రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి వేడుకలు టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. 4వ తేదీ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రథసప్తమి రోజున శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. కేవలం గంటల వ్యవధిలో 7 రకాల వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. కలియుగ దైవం శ్రీ తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉత్సవమైన వేడుకైన వైభవోపేతంగా జరుగుతాయి. రథసప్తమి వేడుకలను బ్రహ్మోత్సవాల స్థాయిలో టీటీడీ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. రథసప్తమి పర్వదినాన వేకువజామున 5:30 నుంచి రాత్రి 10 వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉంటూ దర్శన భాగ్యం కల్పిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా జరుగుతాయి. తెల్లవారుజామున ప్రారంభమయ్యే సూర్యప్రభ వాహనం ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. రథసప్తమి రోజు ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే బాణుడి తొలికిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్మరిస్తాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఉదయం 9 నుండి 10 వరకు చిన్న శేష వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అనంతరం 11 నుండి 12 వరకు జరిగే గరుడ వాహనం సేవను దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. మధ్యాహ్నం 1 నుండి 2 వరకు హనుమంత వాహనంపై రాముని అవతారంలో భక్తులను కనువిందు చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 వరకు శ్రీ వరాహస్వామి వారి ఆలయం వద్ద పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతల్వార్ ప్రసన్నుడవుతారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. చివరిగా రాత్రి 8 నుండి 9 వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని భక్తుల రద్దీకి తగ్గట్టుగా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపింది. ఆలయాన్ని అందంగా అలంకరించి వీఐపీల నుంచి అతి సామాన్య భక్తుల వరకు అందరికీ స్వామివారి దర్శన భాగ్యం అందించేందుకు నిర్ణయించారు.